హాయ్ గైస్ అందరికీ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చేస్తున్న గవర్నమెంట్ కళాశాలల్లో ఐటీఐ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. అడ్మిషన్స్ ఇంటూ ఏటీసీస్ అండ్ గవర్నమెంట్ ఐటీఐస్ ఆర్ ఐటీఐస్ ఆర్ మైనారిటీ ఐటీఐస్ అండ్ ప్రైవేట్ ఐటీఐస్ ఫర్ ఆగస్ట్ 2026 సెషన్. సో మనకి 2026 ఐటీఐ అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ రావడం జరిగింది. చూడండి ద వెబ్సైట్ అడ్రస్, దీని వెబ్సైట్ https://iti.telangana.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 10th ఆర్ 8th పాస్. సో దీని గురించి డీటెయిల్స్గా మీకు ఇంకా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ప్రజెంట్ దీని యొక్క డేట్స్ చూసుకోండి. అప్లికేషన్ యొక్క డేట్స్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 28/4/2026 అంటే ఏప్రిల్ 28 రోజున నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటికి ఇచ్చుకోవాలనేది చూడండి ఇక్కడ క్లియర్గా. 14/5/2026 టు 8/6/2026 అంటే మే 14వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవాలి. అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకునేటప్పుడే మనం ఆన్లైన్లో మనకి ఏ ట్రేడ్ కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దీని గురించి ఇంకొంచెం క్లియర్గా మీకు నేను తయారు చేసుకున్న ఒక స్లైడ్లో చెప్తాను. చూడండి, తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ ఆగస్ట్ 2026, గౌట్ ఆఫ్ తెలంగాణ, డిఈటి హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్. సో ఇక్కడ డేటు చూడండి, కీ డేట్స్ చూడండి. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ 14/5/2026 అంటే మే 14వ తారీఖు నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 8/6/2026, జూన్ 8వ తారీఖు లాస్ట్ డేటు. మనకి ఈ ఎవరైతే దీంట్లో అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి సెషన్ స్టార్ట్ వచ్చేసి మనకి 1వ తారీఖు 8వ నెల అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో దీనికి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంది చూడండి. క్వాలిఫికేషన్ 10th పాస్ యాజ్ పర్ ట్రేడ్, 8th కానీ 10th కానీ ఆ ట్రేడ్ ఏ ట్రేడ్ తీసుకుంటారో దాన్ని డిపెండ్ చేసుకొని ఆ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏజ్ మినిమం 14 years యాజ్ ఆన్ ఆగస్టు 1వ తారీఖుకి మినిమం 14 సంవత్సరాలు ఉండాలి స్టూడెంట్కి. డ్రోన్ టెక్నీషియన్స్కి మాత్రం, ఒక డ్రోన్ టెక్నీషియన్ ట్రేడ్కి మాత్రం మినిమం 16 years ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ ఉండదు. ఏ వెబ్సైట్లో ఆన్లైన్ చేసుకోవాలంటే iti.telangana.gov.in అనే వెబ్సైట్లో మనం ఆన్లైన్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ ఫీజు వచ్చేసి ఒక 100 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్లస్ వెరిఫికేషన్కి 100 రూపాయల ఫీజు ఉంటుంది. ఇది కూడా మీరు ఆన్లైన్ ద్వారానే పే చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆన్లైన్ చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి కావాలి చూడండి. ఇక్కడ మనకి మస్ట్ హ్యావ్ అంటే కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ మ్యాచ్ ఎస్ఎస్సి మెమో. మన ఎస్ఎస్సి మెమోలో ఉండే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఆధారు ఎస్ఎస్సి మెమో రెండు సేమ్ ఉండాలి. అలాగే మొబైల్ నంబర్ డోంట్ చేంజ్ టిల్ కోర్స్ ఎండ్ అంటే మన కోర్స్ ఎండ్ అయ్యేంత వరకు కూడా మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోకుండా ఉండాలి. అలాంటి మొబైల్ నెంబర్ మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి లేకుండా మీరు పర్మనెంట్గా వాడే ఈమెయిల్ ఐడినే ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయండి. తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్. మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చూడండి. ఎస్ఎస్సి ఆర్ 8th మెమో అంటే 10th మెమో ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. బోనఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. స్టడీ నేటివిటీ అంటే మన నివాసం కానీ ఆ సర్టిఫికేట్ ఉండాలి. సో నెక్స్ట్ క్యాస్ట్, దివ్యాంగ్, BOCW ఇఫ్ అప్లికేబుల్ అంటే క్యాస్ట్ అంటే కులం సర్టిఫికేట్ ఉండాలి. దివ్యాంగ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేటు. ఇవి మీరు రెడీ చేసి పెట్టుకోండి. మనం ఇవి లేకుండా అప్లికేషన్ ఆన్లైన్ చేయలేము. ఇవి అప్లోడ్ అయితేనే మనం అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. దీంతోపాటు ఒక క్యాండిడేట్ యొక్క పాస్ ఫోటో కూడా ఉండాలి. ఓకే, తర్వాత ప్రాసెస్ చూడండి. దీని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఫస్ట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఫిల్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఐటీఐ ప్లస్ ట్రేడ్. ఫస్ట్ మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యి దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసుకొని మనకి ఏ ఐటీఐ కావాలి, అందులో ఏ ట్రేడ్ కావాలి ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 100 రూపాయల ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. పే 100 రూపీస్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే 100 రూపాయలు ఫీ పే చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మనం చెప్పిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ బై ఎస్ఎస్సి రిజర్వేషన్. మనకి ఈ సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందంటే ఎస్ఎస్సి మెరిట్ ప్రకారం అలాగే కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ ప్రకారం సీటు అలాట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 4వ స్టెప్ ఏంటంటే మీరు ఆన్లైన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, పేమెంట్ చేశారు,
తర్వాత మీకు సీట్ వచ్చిందా లేదా అనేది SMS టు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇఫ్ సెలెక్టెడ్. నువ్వు ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయి ఉంటే నీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. నీకు పలానా కాలేజీలో సీట్ వచ్చింది, పలానా ట్రేడ్లో సీట్ వచ్చింది అని చెప్పి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఆల్ గౌట్ ప్లస్ ప్రైవేట్ ITIs అని అన్నిటికీ చేసుకోవచ్చు. తర్వాత గివ్ మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఫర్ బెటర్ సీట్ ఛాన్స్. అంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మీకు వచ్చిన మార్కులకి ఫర్ ఎగ్జాంపుల్ 300 వచ్చింది, 290 వచ్చింది, మీరు ఒకటో రెండో ఆప్షన్లు పెట్టేస్తే మీకు సీట్ రాకపోవచ్చు. సో మీరు మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఏదో ఒక ట్రేడ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఫిజికల్ ఫామ్స్ నాట్ యాక్సెప్టెడ్. మీరు ఫిజికల్గా సర్టిఫికేట్ తీసుకొచ్చి మాకు సీట్ ఇవ్వండి సార్ అంటే అలా చేయడానికి లేదండి. కంపల్సరీ ఆన్లైన్ చేసుకొని వస్తేనే మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మాత్రమే మీకు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఈ డేట్స్ ఇవన్నీ కావాలనుకుంటే నా ఛానల్లో ఈ వీడియో ఉంటుంది, లేదా ఈ పాంప్లెట్ ఏదైతే ఉందో దీన్ని నా యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో దయచేసి ఈ డేట్స్ని గమనించుకొని త్వరగా ఆన్లైన్ చేసుకోండి. నేను ప్రజెంట్ గవర్నమెంట్ ITI ఖమ్మంలో మాస్టర్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. మీకు ఏదైనా అడ్మిషన్ కావాలో మీరు మా కాలేజీకి వచ్చి ఖమ్మంలో గవర్నమెంట్ ITI కాలేజ్ టేకులపల్లి మహిళా ప్రాంగణం పక్కన ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మా ఇన్స్ట్రక్టర్స్ అందరూ, మా ట్రైనర్స్ అందరూ కూడా మీకు ట్రేడ్స్ గురించి వివరిస్తారు. ఎలా ఆప్షన్ పెట్టుకోవాలనే దాని మీద కూడా మీకు అవగాహన కలిగిస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా త్వరగా రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ముందుగా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.